హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైవ్లో కానీ వీడియోల్లో మెసేజ్లు కానీ చాలామంది అడుగుతారు, మేడం మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉన్నారు, సీక్రెట్ చెప్పండి మేడం అంటారు చాలామంది. నేను తినే ఆహారం అనుకుంటున్నాను. మార్నింగ్ వచ్చేసి 3 ఇడ్లీ, ఎక్కువగా నేను ఇడ్లీయే వేస్తాను ఇంట్లో, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తక్కువ మాకు. ఇడ్లీ అయితే 3, దోశ అయితే 2, కొబ్బరి చట్నీ, కారపొడి, కరివేపాకు కారపొడి మన హెల్త్ చాలా చాలా మంచిది. దాని గురించి ఇంకొక రోజు ఒక వీడియో అయితే పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ప్రతిరోజు ఈ కరివేపాకు కారం అన్నంలో కానీ టిఫిన్లో కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. నేను అయిపోగానే మళ్ళీ వెంటనే చేస్తాను అన్నమాట. కరివేపాకు కారం ఎక్కువ వాడతాము మేము. కరివేపాకు కారం, నెయ్యి కనిపిస్తుందా, కొబ్బరి చట్నీ, 3 ఇడ్లీ. ఇది నా మార్నింగ్ టిఫిన్. ఇక మధ్యాహ్నం 12:30కి కూర ఎక్కువ, అన్నం తక్కువగా తింటానన్నమాట. మనం కూర ఎక్కువ తినాలి, అన్ని రకాల కూరలు తినాలి. ఆకుకూరలు, కూరగాయలు, చికెన్, మటన్ అన్నీ తింటేనే మనకి హెల్త్, బాడీ బలం, మంచి బలం వస్తుంది. అన్నీ తినాలి, మన బాడీకి అన్నీ అందించాలి. కనుక అంటే మితంగా తినాలి, అన్నీ తినాలి, మితంగా తినాలి. నైట్ డిన్నర్ 8 లోపే తింటాను, అన్నమే తింటాను. 8 లోపే తింటాను, అన్నమే తింటాను. అప్పుడు కూడా అన్నం కొంచెం పెట్టుకొని కూర ఎక్కువ వేసుకొని తింటానన్నమాట. ఇడ్లీ 3, దోశ 2 తింటాను. మార్నింగ్ టిఫిన్ అయితే నేను లైట్గా తింటాను, మధ్యాహ్నం ఎక్కువ తింటాను, నైట్ కొంచెం మితంగా తింటాను. ఎందుకంటే నైట్ తిని పడుకుంటాము, పని చేయం కాబట్టి తొందరగా అరిగిద్దో లేదో నా భయం. అందుకని నైట్ కూడా మితంగానే తింటాను, కొంచెం తక్కువలోనే తింటాను. కడుపు నిండా తిన్నాను అనిపించుకోను అనమాట. అది కూడా అన్నం తక్కువ, కూర కొంచెం ఎక్కువగా తింటాను. అందరూ నైట్ చపాతీ, పూరిగా చపాతీ తింటారు, ఏదైనా తింటారు, కానీ నేను అన్నమే తింటాను. ఇది అన్నమాట. 4ంటికి మటుకు ఏదైనా స్నాక్స్, బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి తిని టీ తాగుతాము మా సార్ నేను. ఇది నా డైట్ ఫాలోయింగ్, నా అందానికి సీక్రెట్, నా అందానికి సీక్రెట్ ఇడ్లీ. ఓకేనా? 3 ఇడ్లీ, దోశ అయితే 2, ఇడ్లీ అయితే 3. మార్నింగ్ ఇలా డైట్ ఫాలో అవుతామండి. ఎందుకంటే మన అందం కోసం, ఆరోగ్యం కోసం తప్పదు కదా.